టీఎస్యూటీఎఫ్ కల్లూరు మండల కమిటీ ద్వారా కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో సబ్ కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ చేస్తున్నాము. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ 3 దశల పోరాటంలో పిలుపులో భాగంగా మొదటి దశలో నిరసన వ్యక్తం చేశాము. రెండవ దశ ఈ రోజున అంటే మార్చి 16న మనం జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారికి రెవెన్యూ డివిజన్ పరిధిలో అన్ని ఆఫీసులకి రిప్రజెంటేషన్ చేస్తూ గత చాలా కాలం నుంచి కేజీవీపీ గురుకులాల్లో సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా సిఆర్పీలుగా విధులు నిర్వహిస్తూ వేతనం సమాన పనికి సమాన వేతనాన్ని అందించాలని, దాంతోపాటు రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అన్ని వసతులు సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున 20వ తారీఖున చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం హెడ్ క్వార్టర్స్ నుంచి బస్సులు కూడా పెట్టడం జరిగింది. ఎంతమందిని వస్తే అంతమందిని అక్కడికి చెలో అసెంబ్లీ కార్యక్రమానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసి గతంలో 29 రోజులు, గత సంవత్సరంలో 29 రోజులు సమ్మె చేస్తే నేటి వరకు ఆ జీతాన్ని సెటిల్మెంట్ చేయలేదు. అట్లే గత ముఖ్యమంత్రి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అధికారంలో రాకముందు హామీలు ఇచ్చున్నారు. రెగ్యులర్ చేస్తామని, మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, గౌరవప్రదంగా శాలరీస్ ఇస్తామని తెలియజేశారు. కానీ ఇప్పటివరకు నెరవేరలేదు. అదే సిఆర్పీలుగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ, ఆంధ్రాకి 4,000, 5,000 శాలరీ తేడా ఉంది. సంవత్సరానికి 1,000 రూపాయలు మినిమం ఇంక్రిమెంట్ ఇస్తానని చెప్పారు. ఏమీ నెరవేరలేదు. వీళ్ళు వయసు అయిపోతుంది, ఏ ఉద్యోగానికి వెళ్ళలేక, ఈ ఉద్యోగంలో కొనసాగలేక చాలా తీవ్రంగా మానసిక ఒత్తిడి గురవుతున్నారు. ఇప్పటికీ 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల పైన ప్రతి ఒక్కళ్ళు చేసి ఉన్నారు. 2012 నుంచి ఎక్కువ మంది ఇందులోకి రావడం జరిగింది. నామాత్రంగానే శాలరీస్ ఉన్నాయి. శాలరీస్ పెంచాలని, హెల్త్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వస్తువుల సౌకర్యాలు కల్పించాలని ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకి మెమరాండం అందజేయడం జరిగింది. ఏమన్నా మాట్లాడండి. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇన్ని రోజులు తక్కువ వేతనంతో పనిచేస్తూ మా సమస్యలు ఎవరికి చెప్పినా వింటున్నారు, కానీ ఎవరు ఏమి పరిష్కారం చూపలేకపోతున్నారు. ఇప్పటికైనా యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలిపించినందుకు మా సమస్యల మీద పోరాటానికి మేమందరం సంపూర్ణ మద్దతుతో మీ వెంట ఉంటాము. ఇప్పటికైనా మీ ద్వారా అయినా మా సమస్యలు ప్రభుత్వానికి చేరితే మేమందరం మాకంటే సంతోషించేవాళ్ళు ఎవరు లేరండి. మీరు మా తరపున ఈ ఉద్యమం స్టార్ట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా 20వ తారీఖు ఎవరైతే వస్తారో వాళ్ళ పేర్లు ఇస్తే ఖచ్చితంగా జిల్లా దృష్టికి తీసుకెళ్తాము. స్వచ్ఛందంగా మా కమిటీ ద్వారానే, రాష్ట్ర కమిటీ ద్వారానే బస్సుల్ని బుక్ చేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి ఛార్జీలు పెట్టవలసిన లేదు. మీరు వచ్చేది ఏంటంటే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మీ యొక్క సమ్మతిని తెలియజేసి పేర్లు ఇస్తే అంతమందిని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా మండల కమిటీ సభ్యులు మేము అందరం కూడా వస్తాము. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ రోజు సెలవు పెట్టుకొని రావాలి. పెద్ద ఎత్తున వెళ్తేనే అక్కడ వాట్సాప్లో కాదు, తీవ్ర ఇక్కడ నిరసన ఉంది, ఇబ్బంది ఉందని ప్రభుత్వం తెలియాలి. కాబట్టి ఎక్కువ మంది పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎంతమంది వస్తే అన్ని బస్సులు పెట్టి తీసుకెళ్తాను.